శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభంగా వృషభ రాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనం 2024 సంవత్సర ఫలితాల్లో మిగతా గ్రహాల యొక్క సంబంధం లేకుండా కేవలం కుజుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. అయితే కుజుని కోసమే ప్రత్యేకంగా ఎందుకు తెలుసుకోవాలంటే, వ్యక్తి యొక్క జీవన విధానంలో జాతకుడు ఒక ఉద్యోగం చేయాలన్నా, వ్యక్తిగతంగా ధన సంపాదించాలన్నా, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలన్నా, అసలు జీవితంలో వివాహం జరగాలన్నా, సంతానం రావాలన్నా, భార్యతో సౌఖ్యం అనుభవించాలన్నా ఖచ్చితంగా జాతకుడికి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి కుజుని కోసం మనం ఈ వీడియోలో ఏ నెలలో కుజుని యొక్క స్థితిని బట్టి మనకి కుజుడి యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ముఖ్యంగా చర్చించుకోవడం జరుగుతుంటుంది. స్త్రీల యొక్క జాతకంలో కుజుడు భర్తకారకుడు. అంటే గురువుతో పాటు కుజుడు కూడా స్త్రీ యొక్క వివాహ జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించడం జరుగుతుంది. ఒకరి జాతకంలో, స్త్రీ జాతకంలో కుజుడు బలంగా ఉంటేనే వారు వివాహం తొందరగా అవుతుంది. వివాహం తర్వాత అనుకూలమైనటువంటి దాంపత్యం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంతానం తొందరగా కలగడం, ఎక్కువగా పుత్ర సంతానం కలగడం కూడా కుజుడే కారణం అవుతుంటాడు. భర్త యొక్క గుణగణాలు, అతని యొక్క క్యారెక్టరు, అతని యొక్క మనస్తత్వం అంతా కూడా స్త్రీ జాతకంలో కుజుని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో గురువును బట్టి ఏంటంటే ఆమె ఎటువంటి భర్తను పొందగలుగుతుంది, ఎంత సంస్కారం ఎంత ఉంటాడో, అసలు వివాహ జీవితం ఎంత అదృష్టకరంగా ఉంటుంది, గురువుని బట్టి కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద స్త్రీ జాతకంలో గురువు కన్నా కుజుడే ఇంపార్టెంట్ గ్రహంగా భావించడం జరుగుతుంది. కాబట్టి కుజుని యొక్క బలం తప్పనిసరిగా స్త్రీ జాతకంలో తప్పనిసరిగా ఉండాలి. ఇక మగవారి జాతకంలో ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి కుజుడు అవుతున్నాడు. అంటే సప్తమం అంటే వివాహం, అలాగే దశమం సప్తం కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, విదేశ వ్యవహారానికి సంబంధించిన విషయాలు కూడా మరి జాతకుడు యొక్క కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కుజుడు వ్యయభావానికి కూడా కారణమవుతుంటాడు. కాబట్టి జాతకుడు తన యొక్క బాధ్యతల్ని ఎంతవరకు సక్రమంగా నిర్వహించగలడం, అతను సంపాదించిన ధనం ఏ విధంగా సద్వినియోగపరచుకోగలడం, ఏదైనా స్థిరాస్తి కానీ, భూమి కానీ, ఇల్లు కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తాడా, లేదంటే సంపాదించిన ధనం అంటే ఇతర యొక్క స్థిరాస్తి మీదో ఇంకో దాని మీదో కాకుండా మరి వ్యాపారపరంగా చేసుకుంటాడా, ఏ విధంగా ధనాన్ని అతను దాచుకునే ప్రయత్నం చేస్తాడు అన్న విషయం అంతా కూడా కుజుని యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ సంవత్సర ప్రారంభంలో నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు నాటికి కుజుడు ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమం మనకి స్త్రీ జాతకంలో అష్టమం అన్నది భర్త యొక్క ఆయుష్ చెప్తుంది. కాబట్టి ఎవరికన్నా అష్టమ స్థానంలో ఈ కుజుడు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు అంత అనుకూలమైన విషయం కాదు. అయితే కొన్ని సందర్భంలో అష్టమంలో కుజుడు భూములు, స్థిరాస్తులు వంటి కలిసి రావడం కానీ, అనుకోకుండా ఏదైనా ఆస్తి కలిసి రావడం కానీ, భూముల మీద, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు అనుకోకుండా తొలగడం కానీ జరుగుతుంటుంది. అంటే చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నవి, కబ్జాలో ఉన్నవి, ఏదైనా మన ఇల్లు ఆస్తి ఇస్తే ఖాళీ చేయకుండా ఉండడం, ఇటువంటి విషయాల్లో అనుకోకుండా అద్భుతంగా మరి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఆకస్మికంగా ఇటువంటి మంచి సంఘటనలు జరగడం జరుగుతుంటుంది. అలాగే చాలా కాలంగా మనం అమ్ముదాం అనుకున్నటువంటి స్థిరాస్తి ఈ సమయంలో అమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా భయపడక్కర్లేదు. కొన్ని విషయాల్లో మంచి కూడా కుజుడు చేయడం జరుగుతుంది. అయితే ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు,
అలాగే మరి వాహనాలు లాంటి వేగంగా నడిపేవారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది ఈ విషయంలో చెప్పుకోదగ్గ సూచన. మరి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా ఈ అష్టమ కుజుడు కొంత ఇబ్బందులు, అనుకోని సంఘటనలు కలిగిస్తాడు. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం చాలా వరకు తండ్రి గారి ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ మీకు ఏమైనా స్థిరాస్తి రావాల్సి ఉన్నా, స్థిరాస్తి సెటిల్మెంట్లు ఉన్నా కూడా మీకు ఆస్తి విషయంలో ఉన్నటువంటివి మీ పేరులోకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే అదృష్టవశాత్తు మీ సంతానం మీకు మీ పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ, స్థిరాస్తి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇలాంటి సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తూ ఉంటాయి. అలాగే సంతానం ఆశించే వారికి మరి పంచమం భాగ్యస్థానం కాబట్టి స్త్రీలకు భాగ్యస్థానమే సంతానం చెప్తుంటుంది. మగవాళ్ళకి 5వ స్థానం కాబట్టి సంతాన భాగ్యం కూడా ఈ సమయంలో ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 మధ్యలో జరిగే అవకాశం ఉంది. సో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 మధ్యలో కుజుడు దశమ స్థానంలో మరి ఒక మంచి యోగాన్ని, దశమ స్థానంలో కుజుడు జాతకుడు దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 మధ్యలో వృత్తిలో చాలా నిష్పక్షపాతంగా ఉంటారు. వృత్తిలో అభివృద్ధి వస్తుంది, అదనపు బాధ్యతలు స్వీకరించి వస్తుంది. ఇది చాలా వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాన్ని అన్వేషిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా దశమ స్థానంలో వృషభ రాశి వారికి శనిగ్రహ సంచారంతో పాటు కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి దూర ప్రాంతంలో, అంటే ఉన్న ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది మార్చి 15 టు ఏప్రిల్ 23. ఎంబటినే ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా కుజుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. 100% లాభస్థానంలో కుజుడు రావడం వల్ల సప్తమాధిపతి లాభస్థితి, జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి, వారి యొక్క అనుకూలత, పార్ట్నర్షిప్ వ్యవహారాలు కలిసి రావడం, వృత్తిలో ప్రమోషన్ లాంటివి రావడం జరుగుతుంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు లాంటివి కొనే ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములు, అక్కజెల్లులు, తోడబుట్టిన వాళ్ళు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా. మరి జూన్ 1 నుంచి జూలై 12 వరకు కూడా కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంటుంది. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములకి, తోడబుట్టిన వారికి అన్ని విధాలా సహకరిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క వృత్తిలో సహకరించే వస్తువులు కొనడం కానీ, అదనపు సౌకర్యాలు ఏర్పరచుకోవడం కానీ, గృహాన్ని ఆధునికంగా అలంకరించడం కానీ, కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యక్రమాలు, భూమిని కొనే కార్యక్రమాలు, భూమిని అభివృద్ధి చేసే పనులు చేసే అవకాశం ఉంది. ఇక జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో, జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో కుజుడు జన్మరాశి యందు సంచరించే సమయంలో జాతకుడు మరి తన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరి సర్జరీ లాంటివి చేసుకోవడం కానీ, ఏదైనా ప్రకృతి వైద్యశాలలో చేరి అక్కడ వైద్యం చేయించుకోవడం కానీ జరుగుతుంది. కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంటు, దేహాన్ని అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం, దేహాన్ని కష్టపెట్టడం, అలాగే సౌకర్యాలు కొద్దిగా తగ్గించి క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం, ఒక నియమ నిబంధనతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. ఏప్రిల్ 26 నుంచి అక్టోబర్ 20 మధ్యలో కుటుంబ సంబంధించిన విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కుటుంబానికి దూరంగా వెళ్ళడం కానీ, అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ కుజుడు మార్చి 15 నుంచి జూన్ 1 మధ్యలో కొన్న అద్భుతాలు, వృత్తిలో అభివృద్ధి పెంచే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఏదైనా కుజుని యొక్క అనుగ్రహం కోసం ఈ రాశివారు నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆరాధన, ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకులు కుజుని యొక్క అనుగ్రహంతో స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని, ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి.
మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం. అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది, కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.